హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదుర్పేష భవత్ ఆసరా చేయుత పెన్షన్లు అయితే భారీగా అయితే పెంచడం జరిగింది. మరి పెంచిన డబ్బులు ఎప్పుడు ఇస్తారని ప్రజలైతే ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఎవరెవరికి కొత్త వారికి ఎంత అమౌంట్ అనేది పెంచడం జరిగింది, ఎప్పుడు ఇస్తారు, అలాగే పాత వారికి కూడా ఎప్పుడు ఇస్తారు తెలుసుకునే ముందు లైక్ చేయండి. కొంతమందికి రద్దయ్యాయి, ఏ సర్టిఫికేట్స్ లేకపోవడం వల్ల రద్దయ్యాయి తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ సింబల్ బటన్ గంట సింబల్ను నొక్కితే నేను వేసే నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణలో 2016 లోపు పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళ 4,000 రూపాయలు, అలాగే వికలాంగులకు 6,000 రూపాయలు అయితే ఇస్తున్నారు. అలాగే సదరన్ సర్టిఫికేట్ ఎవరైతే వికలాంగులకు లేదో వాళ్ళకు మాత్రము రద్దు చేస్తున్నారండి. సదరన్ సర్టిఫికేట్ విజిలెన్స్ ఆఫీసర్స్ వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా చూపించాలి. ఈ నెల 30 నుండి అయితే మీకు ఏప్రిల్ 1 నుంచి అయితే ఖచ్చితంగా అయితే మార్చి నెల ఏప్రిల్ నుంచి అయితే ఖచ్చితంగా అయితే మీకైతే డబ్బులు అయితే వస్తాయి. మీకైతే పెంచిన డబ్బులు అయితే ఇస్తారు పాత వారికి. అలాగే కొత్త వారికి వృద్ధులు, వితంతువులు, డయాబెటిస్, క్యాన్సర్, హెచ్ఐవి బాధితులు వాళ్ళకి 4,000 రూపాయలు, వికలాంగులకి 6,000 రూపాయలు అయితే పెంచడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళకి కూడా త్వరలోనే ఇస్తారు. విజిలెన్స్ ఆఫీసర్స్ వచ్చినప్పుడు సదరం సర్టిఫికేట్ అయితే చూపించండి. ప్రతి ఒక్కరికైతే వితంతువులు కూడా కొత్త వారికి కూడా ఏప్రిల్ 1 నుంచి అయితే